హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇదైతే నేను ట్యూస్డే రోజు తీసిన వ్లాగ్ అండి. ట్యూస్డే రోజు మార్నింగ్ 6 నుంచి కూడా మధ్యాహ్నం 12 వరకు ఎలాంటి పనులు చేసుకున్నాను, ఏమేమి చేసుకున్నానో అని చూసేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ కూడా నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుందండి. నిన్న అంగన్వాడీ నుంచి ఎగ్స్ తీసుకొచ్చాను. అయితే అవి కవర్ లోనే ఉంచేసాను అనమాట. ఈ రోజు అయితే సర్దుకుంటున్నాను, ఎక్స్ట్రే లో పెడుతున్నాను. ఇదైతే నేను ఆన్లైన్ లో తీసుకున్నాను. ఎక్స్ట్రే 200 అరో అలా పడింది. 3 రోస్ వచ్చాయి. ఒక్కొక్క ట్రేలో కూడా 12 ఎగ్స్ ఏమో పడతాయి అనమాట. ఇంకా మీకు పట్టిన వరకు అందులో పెట్టేసి ఇంకా మిగిలిన ఒక గిన్నెలో పెట్టుకుంటాను. అవైతే త్వరగానే యూజ్ చేసేస్తాను. ఎగ్స్ ఇన్ని ఉన్నాయి కదా, తినడానికి అయితే మాకు చాలా టైమే పట్టేస్తుంది. ఇంకా మేము వారంలో 3 డేస్ అలా తింటాము. నేనైతే సోమవారం, మంగళవారం అండ్ సాటర్డే, శనివారం తినను. ఫస్ట్ ఫ్రైడే కూడా ఉన్నాను కానీ ఇప్పుడు మానేశాను. మా హస్బెండ్ వచ్చి మంగళవారం ఇంకా శనివారం తినరు. ఆయన తినేటప్పుడు ఆయనకి పోసి ఇచ్చేస్తాను. కర్రీ ఏమైనా చేసినప్పుడు ఫ్రైలు అలాగే చేయకుండా ఎగ్స్ ఉన్నప్పుడు ఎగ్స్ చేసి ఇచ్చేస్తాను. అంగన్వాడీలో ఇచ్చే ఎగ్స్ తినడానికి అంత టేస్ట్గా కూడా ఉండవు. ఉడకబెడితే అస్సలు బాగుండవు. ఏదో ఇంకా పడేయకుండా ఉండాలి కాబట్టి తినాల్సి వస్తుంది అంతే. ఇంకా మార్నింగ్ ఇంకా బ్రష్ చేసుకొని మా హస్బెండ్ దోశల్లోకి కారం చేయమన్నారు. ఇంకా కారం అయితే చేస్తున్నాను. మ్యాక్సిమం నేను కారమే చేస్తున్నాను ఈ మధ్య. చట్నీ కూడా ఆయన తిన్నంటున్నారు. చట్నీ చేయాలా అంటే వద్దు, కారమే చెయ్యి అంటున్నారు. కారం అయితే చేసి పెట్టుకుంటే ఒక 2-3 డేస్ వస్తుంది. అండ్ నేను చేసే కారం అంటే కూడా ఆయనకు చాలా ఇష్టం. టమోటాస్ 5 కేజీలు 4 కేజీలు 50 రూపాయలు అంటే తీసుకున్నాను. ఎందుకండి తీసుకున్నానే కానీ అవి వేస్ట్. అందులో మొత్తం పోయినవే ఉంటున్నాయి. మంచివైనా సరే కేజీ 20 రూపీస్ పెట్టైనా మంచివి తీసుకుంటే కొన్ని రోజులు ఉంటాయి. ఇలా ఏదో ఇచ్చేస్తున్నారు, కేజీ 10 రూపాయలకో కేజీ 5 రూపాయలకి ఇచ్చేస్తున్నారని కేజీలు తెచ్చేసుకున్నామంటే మనకే లాస్ అనమాట. పోయినవి బాగున్నవన్నీ మిక్సింగ్ చేసి వేసేస్తున్నారు. మన చేతికి ఇవ్వడం లేదు. ఏర్పించుకోవడానికి కూడా వాళ్ళే తీసి వేసేస్తారనమాట. షాప్ లో అలా కాదు, మనకి నచ్చిన టమాటాలు ఫ్రెష్గా ఉన్నవి, కొంచెం గట్టిగా ఉన్నవి చూసి మరి తీసుకోవచ్చు అని నా ఫీలింగ్. మరి మీరేమంటారని కామెంట్ చేయండి. నేనైతే టిఫిన్ అండ్ మధ్యాహ్నానికి కర్రీ కూడా చేసేసి తర్వాత స్నానం చేస్తాను. ఎందుకంటే ఇది ఎండాకాలం కదా, స్నానం చేసిన తర్వాత కర్రీస్ అవి ప్రిపేర్ చేసుకుంటే చెమట పోసేస్తుంది. అందరూ అంటారు స్నానం చేసిన తర్వాత వంట చేయాలని. మనం నీట్గా ఉన్నప్పుడు అవసరం లేదని నా ఫీలింగ్. బ్రష్ చేసుకొని మొహం కడుక్కొని వంట స్టార్ట్ చేయొచ్చు. నేను చేసే కారం చాలా బాగుంటుందని మా ఆయన అంటూ ఉంటారు. కారం ఎక్కువ వేయనండి. షాపుల్లో కారం ఎలా ఉంటుంది, చాలా కారంగా చేదుగా తినాలనిపించదు కదా. నేను చేసిన కారమే తినేయాలి అన్నంత బాగుంటుంది. నాకు కూడా చాలా ఇష్టమే. ఎగ్ దోశలు మ్యాక్సిమం ఎగ్ దోశల్లో కూడా కారం వేసుకొని తింటాం అన్నమాట. ఈ మధ్య పెసరపప్పు సాంబారు ఇది చేయడమే మానేశాను. ఇద్దరమే కదా, ఇంకా అవన్నీ చేస్తే మిగిలిపోతున్నాయి. అందుకోసమనే ఇంకా చేయడమే ఆపేశాను. చేసుకొని తినాలి అండ్ ఉప్మా చేసుకోవాలనిపిస్తుంది. అండ్ పొంగలి ఇవన్నీ తిని చాలా రోజులు అయిపోయింది. పొంగలి నాకు ఎన్నిసార్లు చేసినా ఎందుకో బయట చేసినంత టేస్ట్ రావడం లేదు. ఈసారైనా గట్టిగా ట్రై చేయాలి, బాగా చేసుకొని తినాలి. ఈరోజు ఈవినింగ్ కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది. అయితే మా సైడు ఈ మధ్య ఎండల కన్నా కొంచెం వర్షాలే ఎక్కువగా పడుతున్నాయండి. మీ సైడ్ ఎలా ఉంది? అసలు వర్షాలు వస్తున్నాయా, ఎండలు కాస్తున్నాయా అనేది కామెంట్ చేసి చెప్పేయండి. ఇలాగే ఉంటే బాగుంటుంది. ప్లస్ వర్షాలు పడడం వల్ల బయటకు వెళ్ళలేకపోతాం కదా, అదొక్కటే నాకు నచ్చదు. కానీ వర్షాలు పడితే చాలా చల్లగా ఉంటాయన్నమాట. కారం చేస్తూనే ఒక పక్క
కారం అవన్నీ ప్రిపేర్ చేసి వెళ్ళి స్నానం చేసి వచ్చి మళ్ళీ దోశలు పోసి మా ఆయనకి ఇచ్చాను అనమాట. అంటే కర్రీస్ చేయడానికి చెమటలు పోస్తుంది, దోశలు పోసినప్పుడు కూడా పోస్తుంది. ఇంకా ఆయన ఇవన్నీ ప్రిపేర్ అయ్యేటప్పటికి బయట వెళ్ళారు కొంచెం ఫ్రెండ్స్తో. ఇంకా దోశలు పోసామనుకోండి ఎండిపోతాయి, అందుకని పోయలేదు. ఫ్రైలోకి అయితే బీట్రూట్ క్యారెట్ కాంబినేషన్ ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే బీట్రూట్ క్యారెట్ ఫ్రై అనుకున్నాను, కానీ మళ్ళీ ఎందుకో ముందుకులే రెండు బీట్రూటే చాలు, అదే మిగిలిపోతుందని మళ్ళీ బీట్రూట్ ఒకటే తీసుకున్నాను. క్యారెట్ మాత్రం మా పాప కోసం కర్రీ చేద్దాం అనుకున్నాను, కానీ క్యారెట్ తురిమేటప్పుడే పాప హాఫ్ తినేసింది. సరే ఇంకెందుకు లేని హాఫ్ కూడా అలాగే ఎత్తిపెట్టి తనకే పెట్టేశాను. ఎలా అయితేనేమి పొట్టలోకి పోతే చాలు. క్యారెట్ బీట్రూట్ పచ్చిగా తిన్నా, కర్రీ చేసుకొని తిన్నా బెనిఫిట్సే. పిల్లలకి చాలా బాగా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకి చాలా ఆరోగ్యం కూడా క్యారెట్ బీట్రూట్ పెట్టడం వల్ల. జ్యూసులు కూడా ఇస్తే మంచిదే. మా బాబు అయితే క్యారెట్ జ్యూస్ ఒక రోజు 2 రోజులు తాగింది, తర్వాత ఏమైందో తనకి టేస్ట్ నచ్చలేదేమో, తాగలేదు. ఇంకా ఎందుకు చేయడం అని ఆపేశాను. కొంచెం పెద్ద అయిన తర్వాత ట్రై చేయాలి. బీట్రూట్ ఫ్లేవర్ అంతగా బాగుంటుంది, కానీ క్యారెట్ ఒకటే అయితే బాగుంటుంది. నాకు చాకు మొన్నటి వరకు పెద్దదిగా ఉందా, అది అట్టముక్క కట్ చేశాను ఆ చాకుతో, ఆ చాకు విరిగిపోయింది. ఇంకా ఈ చిన్న చాకుతో కట్ చేస్తున్నాను. నేను ఎన్ని వీడియోస్ పెట్టినా, ఎన్ని వ్లాగ్స్ పెట్టినా, ఎన్ని షార్ట్లు పెట్టినా అసలు వ్యూసే రావడం లేదు. 1200 సబ్స్క్రైబర్లు ఉన్నారని పేరే కానీ అసలు ఎవరు చూడడం లేదు, అసలు లైక్ చేయడం లేదు. చూసిన ఒక 40-50 మెంబర్స్ కూడా లైక్ చేయడం లేదు. ఎవరో ఒకరో ఇద్దరో ముగ్గురో చేస్తున్నారంతే. ఇది రైస్ అండి, అంటే బియ్యం, పచ్చి బియ్యం ఉంటుంది కదా, దాంతో రైస్ వండుతున్నాను. మా ఇంట్లో మేక ఉందని చెప్పాను కదా, దానికోసం. ఈ రైస్ ఉడికిపోయిన తర్వాత ఇంకా మామిడికాయ పచ్చడి అయితే చేయాలనిపించింది. మామిడికాయ ఉంది, చాలా రోజులైన తినాలి అనిపించి ఇంకా మామిడికాయ పచ్చడి చేసుకుందాం అనుకున్నాను. మామిడికాయ పచ్చడిలో వేరుశనగ పప్పులు వేసి చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకోసమని మామిడికాయ తీసి పెట్టాను. ఇంకా అది అలాగే ఉంటే కూడా పోతుంది. ఇంకా నేనైతే స్నానం చేసి వచ్చి రెడీ అయ్యి దీపం అయితే పెట్టేసుకున్నాను. ఈ మధ్య పౌడర్ కొట్టుకోవడం అలవాటు చేసుకున్నానండి. అసలు నేను స్నానం చేస్తే మ్యాక్సిమం పౌడర్ కొట్టను. ఇంకా డైరెక్ట్గా వెళ్ళి బొట్టు అనేది పెట్టేసుకుంటాను. అయితే పౌడర్ వేస్ట్ అయిపోతుందని ఈ మధ్య పౌడర్ కొట్టుకుంటున్నాను. ముసలి వాళ్ళే స్టైల్ చూపిస్తున్నారు ఈ కాలంలో. మనవడు మనవరాళ్ళు పుట్టేసి కూడా మేకప్ వేసుకొని తిరుగుతున్నారు. ఇంకా నాకేంటి తక్కువ, పౌడర్ కొట్టుకుంటే తప్పేంటి? అందులో స్టైల్ కోసమనే కాదు, పౌడర్ మిగిలిపోతుంది. జడ వేసుకున్న ఒక 2 పువ్వులైనా కళ్ళలో పెట్టుకోవాలి. ఇంకా నేను రెడీ అయిన తర్వాత మా పాపనైతే రెడీ చేయాలి. నేను రెడీ అవ్వడం నాకు కష్టమేం కాదు, కానీ ఏ పని రెడీ చేయడమే నాకు పెద్ద కష్టం. జడ వేసుకొని అంటది. అలా గుండు కొట్టేసుకుంటావా అమ్మ అంటే వద్దు అంటుంది. మళ్ళీ గుండు కొట్టేసుకుంటే జడ వేసుకో అవసరం లేదు, తల స్నానం చేయాల్సిన అవసరం లేదు, బాగుంటుంది అంటే సరే మమ్మీ అంటుంది. నాకు అంటే మ్యారేజ్ అవ్వకముందు అప్పటి నుంచి ఒకరోజు అంటే థాట్ అనమాట, మనం మ్యారేజ్ అయ్యి పాప కూతురు పుడితే తనకి స్టైల్గా జడలు వేయాలి అండ్ స్టైల్గా డ్రెస్సులు ఇవన్నీ వేయాలని అనుకున్నాను అప్పుడే. కానీ ఇక్కడేమో ఈ అమ్మాయి కోఆపరేటే చేయడం లేదు. పెద్దయినా చేస్తుందో ఏమో చూడాలి. నేనైతే నా చిన్నప్పుడు అంటే నాకు ఇలాంటివి ఏం తెలియదండి. ఏదో అప్పటి కాలంలో పాత కాలంలో ఉంటారు కదా, అలా ఉండేదాన్ని అనమాట. మేకప్ పాడా ఇప్పుడే అసలు సరిగా తెలీదు. ఏదో చుట్టూ ఉన్న జనాలను చూసి కొంచెం ఇంప్రూవ్ అయ్యాను, కానీ నాకైతే అసలు ఏమీ తెలియదు అనమాట. ఫోన్స్ అవి కూడా అప్పుడు లేవు కదా, ఇప్పుడైతే ఫోన్లు ఉన్నాయి, వాటిలో చూసే సరిపోతుందిలేండి మేకప్ ఎలా చేసుకోవాలి, ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలి, ఎలా ఫ్యాషన్గా ఉండాలి అనేది. మా బాబా హాయ్ చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తుంది. చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకుంటారా? చేసుకోండి. అండ్ జడ వేయడం అయిపోయిన తర్వాత మా హస్బెండ్ వచ్చారు, దోశలు పోసి ఆయనకైతే ఇచ్చేసాను.
ఇంకా పిల్లల కోసం దోశ అండ్ ఆయన కోసం దోశలు పోసాను. ఈ పని అంతా చేసిన తర్వాత ఏమొస్తుంది, సింక్ నిండా గిన్నెలు వస్తుంది. పని అంతా అయిన తర్వాత నాకైతే ఫస్ట్ గిన్నెలు తోమాలంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. ఎన్ని గిన్నెలైనా తోమేస్తుండేదాన్ని. కానీ ఇప్పుడు తోమలేకపోతున్నాను, నిలబడుకొని తోమాలి కదా, ప్లస్ కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. మా ఆయనకి ఏం తెలుసండి, ఏం పని చేస్తున్నావు అని అలా అనేస్తారు. గుడ్డు పెట్టే కోడికే దాన్ని నొప్పి తెలుస్తున్నట్టు చేసే వాళ్ళకే తెలుస్తుంది పని కష్టం. మా ఆయనకి ఏం తెలుసు, ఫోన్ చూసుకుంటా ఉంటాడు 24 గంటలు. పని చేయరని చెప్పలేదులేండి, చేస్తాడు. ఖాళీగా ఉన్నప్పుడు ఆయన ఫోన్ చూసుకుంటాడు. మరి నాకు ఖాళీ దొరకదు కదా, కష్టపడేది ఎవరండి, నేనే కదా. మార్నింగ్ లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు పని పని పని, మళ్ళీ నిద్రలో కూడా పని. ఎందుకంటే చిన్న పాప ఉంది కదా, అతను ఏడుస్తుంది, పాలు ఇవ్వాలి, అది కూడా ఒక పనే కదండి. ఇలా 24 hours పని చేస్తున్నా, మధ్యలో వీడియోస్ తీసుకోవాలి, వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి. వాయిస్ ఓవర్ ఇవ్వడానికే తల ప్రాణం తోకొస్తుంది. వాళ్ళు నిద్రపోయినప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి, మధ్య మధ్యలో పిల్లలు ఏడుస్తూ ఉంటారు. చాలా రిస్క్ అండి. చూసే వాళ్ళకేమో సింపుల్ గా కనిపిస్తుంది, చేసే వాళ్ళకే తెలుస్తుంది. నా వీడియోస్ నేచురల్ గా ఉంటాయండి. వీడియోస్ కోసమని మేకప్ వేసుకొని, వీడియోస్ కోసమని మంచి బట్టలు వేసుకొని వీడియోస్ తీయాలంటే అవ్వదు. ఇంట్లో నేను ఎలా ఉంటాను, ఎలా పని చేసుకుంటాను అనేదే వీడియోలో చూపించగలను. ఇంకా ఈ పెద్ద పాప మాత్రం ఇక్కడ క్యారెట్ తురిమిస్తే తింటుందా, చిన్న పాప మాత్రం అటు అంటే ఒక సైకిల్ బండిలో కూర్చోబెట్టాను. ఇక్కడ కూర్చోబెడితే అక్కడికి వెళ్ళిపోతుంది. ఇంకా దగ్గరికి తీసుకొచ్చి నా పక్కనే కూర్చోబెట్టుకున్నాను అనమాట. ఇలా ఇద్దరు పిల్లల్ని పట్టుకొని పని చేసుకోవాలంటే ఎంత కష్టంగా ఉంటుంది మీరు చెప్పండి ఫ్రెండ్స్. పిల్లలు ఉన్న వాళ్ళు, పిల్లలతో ఎగిన వాళ్ళకైతే ఆ బాధ తెలుస్తుంది. మగవాళ్ళకి ఏం తెలుస్తుంది కదా. 5 నిమిషాలు పట్టుకోమంటే మా ఆయన పట్టుకోలేడు, వెతుక్కుంటూ వస్తాడు నేను ఎక్కడున్నానా అనేసి. నాకు నవ్వు వస్తుంది. చిన్న బాబుని అసలు పట్టలేకపోతున్నాము. ఇప్పుడు ఆ బండిలో కూడా కూర్చోవడం లేదు, ఏడుస్తుంది కింద, అంటే కింద దింపేయమని. కింద దింతేనేమో పడిపోతుందేమోనని ఇక్కడ నుంచి గేట్ వరకు పాక్కుంటూ వెళ్ళిపోతుంది. ఏం చేయాలో ఏమో అర్థం కావడం లేదు. మొన్నటి వరకు మా పెద్ద పాపతో కష్టంగా ఉంది, ఇప్పుడు చిన్న పాపతో. ఇంకా తను పెద్ద అయిపోతే కొంచెం బాగుంటుంది. సరే ఫ్రెండ్స్, మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారు మీరైతే కామెంట్ చేయండి. అది ఈరోజు మార్నింగ్ ఏం చేసుకున్నారని కామెంట్ చేయండి. ఇది నిన్నటి వీడియో కదా, కానీ ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ వచ్చి నేను వెనస్డే రోజు మార్నింగ్, అంటే ఇది ట్యూస్డే రోజు తీసాను కదా, వెనస్డే రోజు మార్నింగ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. 5:30కి అలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు దొరికింది ఖాళీ, ఇంకా 5:30కి ఇచ్చి అప్లోడ్ చేయాలి. 2 o'clock అప్లోడ్ చేస్తే మీకు రీచ్ అవుతుంది. సరే ఫ్రెండ్స్, 2 o'clock కదా ఈ వీడియో వచ్చేది. కామెంట్ చేయండి మధ్యాహ్నం ఏం వంటలు చేసుకున్నారు, హాయ్ అన్న పెట్టండి మెసేజ్. ఇంకా ఈ పనులన్నీ అయిన తర్వాత బట్టల పని కోసం వెళ్ళాను. బట్టలు ఉతికేసి కంఫర్ట్ లో పెట్టేశాను అనమాట. బట్టలు కూడా ఉతుక్కొనివ్వరు, వెతుక్కుంటూ వస్తారు. చూడండి, అక్కడే మేము బట్టలు ఉతుక్కునేది. ఇంకా పిల్లలిద్దరిని పక్కనే పెట్టుకొని ఉతుక్కుంటాను అనమాట. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీళ్ళందరికీ దోశలు పోయించాను, నేను మాత్రం జావ తాగుతున్నాను. ఎందుకంటే వెయిట్ లాస్, కొంచెం బరువు తగ్గాలనుకుంటున్నాను, అందుకోసమని ఈ జావా. అక్కడ మామిడికాయ పచ్చడి కూడా చేసి పెట్టేసుకున్నాను, అంటే టమాటోస్ ఆనియన్స్ అన్ని ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. బీట్రూట్ ఫ్రై చేసాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అన్నం ఒక్కటే ఉంది, అంటే కడిగేసాను. గ్యాస్ మీద పెట్టేస్తే నా పని ఇంకా ఓవర్. ఈ పచ్చడిని మిక్సీలో వేసేస్తే కంప్లీట్ అయిపోతుంది. బాయ్.